అలా ఆరు ఫోటో ఉన్న గదిలోకి వచ్చి ఆ పువ్వులను నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు గుప్తా ఇద్దరు కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారో. ఆరు గుప్తా దగ్గరికి వచ్చి, గుప్తా గారు, మీరు ఇచ్చిన శక్తిని నేను వాడుకోవాలనుకుంటున్నాను. అది పాము అయితే నేను ముంగిసలా మారిపోయి దాన్ని అంతం చేస్తాను అని చెప్పి ఆరు ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళి పాముకి ఎదురుగా నిలబడుతుంది. ఆ తర్వాత తన శక్తినంతా కూడా ఉపయోగించి ముంగీసలాగా మారిపోయి పాముతో పోరాడుతూ ఉంటే, మరోపక్క రణవీర్ ఇంట్లో చెంబ కింద కూర్చొని కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక తన దివ్య దృష్టికి కాల ఓడిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉండడంతో ఇకప్పుడు చెంబ ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటే, అప్పుడు ఆరు పాముతో ముంగీసలాగా పోరాడుతూ ఉండడం చూసిన గుప్తా ఆరు గెలుస్తుందో లేదోనని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.